సహోదరులారా, మా తెలిసిన ఒక బాబు తను ఉద్యోగం నిమిత్తం యూకే వెళ్ళాడు. యూకేలో కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంటున్నాడు కూడా. కొన్నాళ్ళకి అతను వెళ్ళిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడాడు మాతో. నేను మాట్లాడుతూ ఎలా ఉంది అక్కడ లైఫ్ ఏంటి అని అడిగాను. అంతా బాగానే ఉంది అంకుల్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పాడు. వాస్తవానికి అతను కొంత ప్రిన్సిపుల్డ్గా ఉండే కుర్రాడే. అంటే చాలా లిమిటెడ్గా అట్లా ఉంటాడు. అతను నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ నాకు చాలా నచ్చింది అంకుల్. తోసుకొని బస్సు ఎక్కటాలు, ట్రైన్లో టికెట్ తీసుకునేటప్పుడు ముందు నుంచి వెనక్కి వచ్చేటాలు అలాంటివి లేవు. సూపర్ మార్కెట్స్కి వాటికి వెళ్ళినప్పుడు చాలా ఇదిగా గౌరవంగా ఉంటుంది. మనిషిలాగా గౌరవిస్తారు ఇక్కడ, అట్లా చెప్పాడు. నేను కూడా సంతోషపడ్డాను. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ని, ఆడవాళ్ళని గౌరవిస్తారని చెప్తే నేను కొంచెం ఆశ్చర్యానికి గురయ్యా. ఎందుకంటే వేరే దేశాల్లో ఫారిన్లో ఉండే ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా మనకు కొంచెం వేరే దృష్టి ఉంటుంది సినిమాలు చూసి. వాస్తవం వేరే విధంగా ఉంది. ఇట్లా చెప్తూ వచ్చాడు. నేను ఆ తర్వాత అడిగాను, ఎలా ఉంది మరి ఫుడ్ అయ్యాను ఎట్లా ఉంది అంటే, ఫుడ్డే కొంచెం ఇబ్బందిగా ఉంది అంకుల్. అన్నం కాస్ట్లీ అఫైర్ ఇక్కడ. అందులో పులుసులు, కూరలు అట్లాంటివి దొరకవు. మ్యాక్సిమం రోస్ట్లు అట్లా దొరుకుతాయి, రోటీలు కూడా తక్కువ అని చెప్తూ, రోల్స్ ఎక్కువ ఉంటాయి, చికెన్ అట్లా రకరకాల రోల్స్ ఉంటాయి, అందులో నాన్ వెజ్ ఉంటుంది, అవి తినొచ్చు, ఇట్లా చెప్పాడు అనమాట. మరి కొంచెం ఇబ్బంది అనిపించట్లేదా అని అడిగా నేను. ఏముందిలే అంకుల్, ఇంకా ఫుడ్ కొంచెం అడ్జస్ట్ అయితే ఇక్కడ లైఫ్ బాగానే ఉంది. నేను కుకింగ్ బాగానే నేర్చేసుకుంటున్నాను, కుకింగ్ వచ్చేస్తే నాకు ఇంక ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. సహోదరులారా, ఎప్పుడైనా మన జీవితంలో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నింటిని వదులుకోవాల్సిందే. ఇదేదో ఎకనామిక్స్ లా అనుకోకండి. ఎక్కడైనా సరే ఇంతే. రమారమి దేవుని రాజ్యం కూడా ఇలాగే ఉంటుంది. మీరు వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. నేను అట్లాగే వేగిరపడుతున్నానని పౌలు చెప్తాడు. మనం కొన్నింటిని నష్టపోతే కొన్నింటిని గెయిన్ అవుతాం. కొన్నింటిని ఉపేక్షిస్తేనే కొన్నింటిని అందుకోగలం. అట్లా ఉపేక్షించమని, తనను వెంబడించమని మనకు చెప్పిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గన్నామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ఆదికాండము 9వ అధ్యాయము 2-3 వాక్యాల నుండి ధ్యానం చేస్తాం. ఆదికాండము 9వ అధ్యాయము 2-3 వచనములు. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు పురుగులు ప్రతి పురుగునకును, సముద్ర చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చర్ములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. సహోదరులారా, సందర్భం మీ అందరికీ తెలిసిందే. నోవహు అనేటువంటి మన పితరుడు, అంటే ఏ వ్యక్తి నుంచి అయితే నేటి భూమి మీద ఉన్న సంతానం అయిన మనందరం ఇలాగ వ్యాపించామో దానికి మూల పురుషుడిలాగా చెప్పాలి నోవహు. నోవహు యొక్క సంతానమే భూమి అంతా వ్యాపించిందని ఇదే 9వ అధ్యాయం 19వ వాక్యంలో ఉంటుంది. ఓడలో నుండి బయటకు వచ్చిన నోవహు కుమారుడు షేము, హాము, యాపెతు అని వారు. వీరి సంతానం భూమి మీద అంతా వ్యాపించింది అనేది బిబ్లికల్ స్టాండర్డ్ అండ్ ట్రూత్ ఆల్సో. ఈ సత్యాన్ని నేను నమ్ముతాను. కనుక ఈ నోవహు నీతిమంతుడు, నిందారహితుడు. లోకమంతా బలత్కారంతో పట్టి ఉన్న రోజుల్లో ఇతను నీతిమంతుడిగా బ్రతకటానికి ఇష్టపడతాడు. నోవహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడని మనకి ముందు అధ్యాయాల్లో
ప్రభువే సాక్ష్యం ఇస్తారు. 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు గమనిస్తే కృప పొందాడని ఉంటుంది. అట్లా 9వ వాక్యంలో నిందారహితుడిగాను అతను పవిత్రంగా ఉంటూ దేవునితో కూడా నడిచాడు అనేటటువంటి వాక్యాన్ని మనం గమనించగలం. నోవాహు జీవితం చాలా పెక్యులర్గా ఉండేది. అతను బలాత్కారంతో కలిసేవాడు కాదు. అలా ఎందుకు కలవకుండా ఉన్నాడో మనకి తెలియదు, కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పగలను. ఇతనికి దేవుని కృప ఇవ్వబడింది. ఇతను కూడా తన క్యారెక్టర్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు కాబట్టి నోవహుతో దేవుడు, లేదా నోవహు గురించి దేవుడు నోవహుతో కూడా, నోవహు దేవుడితో కూడా నడిచాను అని చెప్పాడు. నోవహే దేవునితో నడిచాడు. అతనికంటే ముందు 4వ తరం హనోకు నడిచినట్లు నడిచాడు దేవునితో. దేవుడు అతనికి ఏమేమి ఆజ్ఞాపించాడు అన్నీ చేశాడు. దేవుడు కూడా నోవాహును బట్టి ప్లీజ్ అయ్యాడు. నోవాహును అతని కుటుంబాన్ని ఆ జలప్రళయం నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పిస్తూ వాళ్ళని ఓడలో ఉంచుతాడు. ఓడలో నుండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, సంవత్సరం పైచిలకు నోవాహు ఓడలో ఉంటాడు. మీరు అవకాశం ఉంటే చూడండి ఇన్ని రోజులు అనేది. చిన్న అసైన్మెంట్ బాగానే ఉంటుంది మీకు. నోవాహు ఓడలో ఉంటాడు. ఆ ఓడలో ఉన్నంత కాలం నోవాహుకి ఇంకొక 7 వ్యక్తులు, అన్ని రకాల పశువులు పక్షులతోనే అతనికి, ఆ పురుగులతోనే అతనికి సంబంధాలు ఉన్నాయి. వేరే మనుషులు ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఈ 8 మందే మాట్లాడుకోవాలి, లేదా ఆ పక్షులతోనూ వీటితోనూ తిరగాలి. గడ్డి వేసేదానికి గడ్డి వేయాలి, మాంసం పెట్టాల్సిన దానికి మాంసం పెట్టాలి. బహుశా ఆ రోజుల్లో ఇంకా మాంసం తినటం అనేది ఇంకా లేదు కాబట్టి ఇవి కూడా గడ్డి తినేవేమో. కాబట్టి అన్నిటికీ కావాల్సినంత దాణా వేస్తూ ఉండాలి. ఇట్లా ఒక సంవత్సరం పాటు మనుషులతో కాక కేవలం పశువులతోనూ పక్షులతో మింగిలైపోయి, దేవుడు బయటకు రామన్నప్పుడు బయటకు వచ్చాక భూమి మాత్రం కనిపిస్తుంది. పచ్చని గడ్డి పరకలు ఉన్నాయో లేవో, ఉండకపోవచ్చు నాకు తెలిసినంతవరకు. ఒలివ చెట్లు ఉండుంటాయి, అవి మొండు మొక్కలు కాబట్టి అవి బ్రతికినట్లుగా మనకి దాఖలాలు ఉన్నాయి. ఇంకేమీ లేవు. బహుశా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈయన కొన్ని గింజల నాటిని దాచుకొని వ్యవసాయం ప్రారంభిస్తూ ద్రాక్ష తోటలు వేస్తాడు. అవన్నీ తర్వాత విషయాలు. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ప్రభు అతనితో పాటు సంవత్సరం కాలం ప్రయాణం చేసిన ఆ జంతువులను చంపుకొని తినమంటాడు. నోవాహు చంపుకు తినాలి. అందులోనూ ఇంకో విషయం ఏంటంటే, నోవాహు అప్పుడు దాకా నాన్ వెజ్ కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడు దాకా అతను వెజిటేరియన్. మొట్టమొదటిసారిగా నాన్ వెజ్ తినాలి అంటే ఒక పశువుని లేదా ఒక పక్షిని, కోడి అనుకోండి, మేక అనుకోండి, గొర్రె అనుకోండి, దాన్ని కట్ చేసి రక్తం పానిచ్చి డ్రెస్ చేసి తినాలి. ఎట్లాగో తెలియదు అతనికి. బలులు అర్పించడం మాత్రమే తెలుసు, అప్పుడు కట్ చేయడమే తెలుసు, కానీ తినటం తెలియదు అతనికి. ఈ తినటం నేర్చుకోవాల్సి వచ్చింది. వాస్తవంగా బలత్కారులైన మనుషులు ఎవరు కనపడతల్లా. మోసగాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు, తమ్మిని మిమ్మిని చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరు కనిపించట్లా. దురాశపరులు, స్వార్థప్రియులు ఎక్కడ కనిపించట్లా. తనతో పాటు దేవుని వెంబడించిన తన పిల్లలు, కోడళ్ళు, తన భార్య, వీళ్ళే ఉన్నారు. వాళ్ళెవరూ లేరంటే బాధ ఉన్నా ఆ బలత్కారాన్ని చూడలేక నొచ్చుకున్నటువంటి నోవాహు ఇక అది చూడకుండా సంతోషంగా ఉన్నా ఒక కొత్త మేళం అంటే ఒక కొత్తది వచ్చి పడింది. ఏంటంటే ఇవి కూడా మీరు తినాలి. ఇక అంతే, ఏమీ లేవు తినటానికి.
బయటకు వచ్చాక ఏం లేదు తింటాకి. మళ్ళీ పంట రావాలి, పోనీ ఏ వంకాయ మొక్కలో టమాటో మొక్కలు వేసాడు అనుకుంది. దేవుడేమన్నా అద్భుత రీతిగా వెంటనే యోనా గారి దగ్గర చెట్టు పెరిగినట్టు ఏమైనా పెరిగితే మనం చెప్పలేం. కానీ నాకు తెలిసినంతవరకు అలా పెరగవు. దేవుడు అట్లా పెంచిన దాఖలాలు లేవు. మెల్లగా పంటలు వచ్చేలోపు వీళ్ళు తినాల్సినవి ఇవే, నాన్ వెజ్. ఇక్కడ నోవాహు కొంచెం ఇబ్బంది పడి ఉంటాడేమో అని నేను అనుకుంటున్నా. నీకు నచ్చనటువంటి పాపస్థితి అవేమీ లేనటువంటి సమాజంలోకి నువ్వు వెళ్తావు. అట్ ద సేమ్ టైం నువ్వు కొత్తగా పాటించాల్సినవి కొన్ని వస్తాయి. అవి నీకు ఇష్టం లేని ఉంటాయి. అంటే కొత్తగా దేవుని దగ్గరికి వచ్చినాడు మోసం తినమని కాదండి నా ఉద్దేశం. నీకు అంతకుముందు అలవాటు లేనివి కొన్ని నువ్వు అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇక అంతే. చాలామందికి అందరితో కలిసి కూర్చోవటం ఇష్టం ఉండదు, బట్ చర్చ అనే దాంతో అట్లా కూర్చోవలసిందే. చాలామందికి మోకాళ్ళ మీద ఉండటం, కింద కూర్చోవటం ఇష్టం ఉండదు. చర్చ అన్నప్పుడు తగ్గించుకొని కూర్చోవలసిందే. పెద్ద పెద్ద హోదా అట్లా చూసేవాడు చాలా వరకు కూడాను పేదవాళ్ళతో కలిసి కూర్చోవలసి వస్తుంది. అట్లా మనం నేర్చుకోవాల్సిందే, మార్చుకోవాల్సిందే. దేవునితో నడక, నూతన సృష్టి, నూతన పంద, నూతనమైనటువంటి స్థితిలో మనం వెళ్ళాల్సిందే. ఒక విషయం మీకు స్పష్టంగా నేను చెప్పగలను ఏంటంటే, దేవుడితో నడిచేటప్పుడు చాలా విషయాలు కొత్తవే మనకు నచ్చనివి చేయాల్సి వస్తుంది. మనకు బాగా నచ్చే కొన్ని పాత విషయాలు ఎప్పటికీ చేయకుండా ఆగిపోవాల్సి వస్తుంది. మీరు పేతురు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక మహాభక్తుడు పేతురుని పిలిపించుకుంటానికి మనుషులను పంపిస్తాడు. అప్పుడు పేతురు ఆకలేస్తుంది, కింద ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే దర్శనంలో దేవుడు పైనుంచి ఒక దుప్పటి కిందకు దించుతాడు. అందులో అన్ని రకాల భూమి మీద జంతువులు ఉంటాయి. ప్రభు చెప్తాడు, వీటిని చంపుకొని తిను అంటాడు. పేతురు ప్రభుతో మాట్లాడుతూ, ప్రభా ఈ నిషిద్ధమైన నేను ఎప్పుడు తినలేదు ప్రభా, ఎప్పుడు నా వల్ల కాదు, నేను తినలేను అంటాడు. దేవుడు నీకు ఇచ్చింది నిషిద్ధం అన్నమాకయ్యా అంటాడు దేవుడు. లేదు ప్రభా నేను తినలేను అంట. అట్లా ఆ దర్శనం 3 సార్లు అయి తిరిగి ఆ యొక్క దుప్పటి పైకి వెళ్ళిపోద్ది. వాస్తవంగా ఈ దర్శనం యొక్క పరమార్థం లేదా మర్మం ఏంటి అంటే, అపవిత్రమైంది పవిత్రమైనది రెండు కలుస్తున్నాయి. అంటే నిబంధన కలిగినటువంటి ఇశ్రాయేలీలతో సహపౌరులుగా అన్ని జనులు దేవుడు తీసుకొస్తున్నాడు. అన్ని జనుడైనటువంటి కొర్నేలియస్ అనే ఆయన దేవుని యొక్క నిబంధన కలిగిన మనుషులతో పాటు లేదా దేవునికి ఆలయంగా మారిపోయే మనుషులతో పాటు కొర్నేలి తన కుటుంబాలు కూడా వస్తున్నాయి. కాబట్టి నేను అన్నింటినీ కలుపుతున్నాను అనే మర్మం ఆ యొక్క దృశ్యం లేదా ఆ దర్శనం. అయితే పేతురు వేరే విధంగా అన్నాడు. ఈరోజు నోవాహు యొక్క చరిత్రలో కూడా నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, నోవాహు తనతో పాటు పెరిగిన వాటిని చంపుకు తినడానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు. మనం మాత్రం తింటామా? చాలాసార్లు ఈ పెట్స్తో, యానిమల్స్తో ఎక్కువగా రిలేషన్ ఉన్నవాళ్ళు ఇవి ఫేస్ చేస్తుంటారు. ఇకంతే. మా చిన్నతనంలో ఒక చక్కని ఫామ్ హెన్ అనమాట, ఫారం కోడి అనేవాళ్ళం మేము. ఫారం కోడి, బాయిలర్ కాదు, కోడిగుడ్లు పెట్టేది. ఫారం కోడిని తీసుకొచ్చాడు మా నాన్నగారు. అయితే అది పెద్ద అయిన తర్వాత పుంజయింది. అది పెట్ట కాదు, పుంజయింది. ఎంత అందంగా ఉండేదో. వాస్తవంగా దాన్ని కోసుకుందాం అనుకునే తాట వచ్చింది ఒక టైంలో. దాన్ని కోసుకోబుద్ధి కాల. చివరికి అది అట్లా అయ్యి ముసలిదైపోయి చచ్చిపోయింది. మాతో ఉండగా మేము దాన్ని కోసుకోలేకపోయాం. నోవాహు కూడా ఎంతో రిలేషన్స్ ఉన్న వాటిని చివరికి తినుంటాడు. అయితే నా ఆలోచన, నా యొక్క సందేశం తిండి గురించి కాదు, నీ అలవాట్లు మార్చుకోవాలి. దేవునితో నడుస్తున్నప్పుడు నూతనమైనవి చేర్చుకోవాలి, కొన్నింటి వదులుకోవాలి. అప్పుడే కదా నూతన సృష్టిగా మనం మారుతాం, క్రీస్తుని ధరించుకుంటాం. క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తనకంటూ ఏ చిత్తం ఉంచుకోలేదు. మనం కూడా దేవుడు మనకిచ్చిన శరీరాలతో ఆయన చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, మహాకాశముల పట్టజాలనంత గొప్ప దేవుడా, మరొకసారి నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో మీ సన్నిధానానికి మేము చేరి ఉన్నాం.
కనికర సంపన్నుడా, ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదో నా ప్రభా, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఆ దేశంలో అన్ని విషయాలు బాగున్నా, కొన్ని విషయాలు వాళ్ళకి నచ్చకపోయినా కొంచెం 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 వాటిని నేర్చుకుంటూ మార్చుకుంటూ మెరుగైన జీవితం జీవిస్తున్నారు. మేము కూడా కొత్త రాజ్యంలోకి వచ్చాం. పరలోకము మా రాజ్యం. ఆ రాజ్యంలోకి వచ్చిన మేము పాత రాజ్యం పద్ధతుల్ని పాటించడం మంచిది కాదు కదా. ఆ విషయాల్లో మాకు కావాల్సినటువంటి కృపను గ్రహించు. క్షేమస్థితిని దయచేయి. మార్చుకోవటానికి క్షేమ నువ్వు. నోవాహు ఎంత సంతాపడి ఉంటాడో, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. అయినా నోవాహు నువ్వు చెప్పినట్లు చేశాడని ఈ 2-3 అధ్యాయాల్లో చాలా చోట్ల అట్లు ఆజ్ఞాపించినట్లు చేసిన, ఆజ్ఞాపించిన ప్రకారం చేసిన, ఆజ్ఞ చొప్పున చేసినని చాలాసార్లు విన్నాను. అట్లా మీరు మాకు ఆజ్ఞాపించే వాటిని చేయటానికి మమ్మల్ని సిద్ధపరచండి. అప్పుడు మేము కూడా నీతో నడుస్తాం, నీ సన్నిధిలో ఎప్పుడు నివసిస్తాం. అటు ఉన్న స్థితికి, గొప్ప పిలుపుకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.